అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దమ్. నిన్న మట్లాది ఎట్లా జరుపుకున్నారు? అందరూ మందిరానికి వెళ్ళారు కదా? చక్కటి వర్తమానాలు మీరు ఎన్నో వినుంటారు. దేవుడు ఆ వర్తమానాల ద్వారా మీ అందరినీ బలపరచారని నమ్ముతున్నాను. సో ఇంకొక కొన్ని రోజులు ఆగితే ఫ్రైడే వస్తుంది, గుడ్ ఫ్రైడే. చాలా జాగ్రత్తగా ఉపవాసం ఉండి ఆ రోజు మీరు ప్రభు సన్నిధిలో పాల్గొనండి. దేవుడు ఉన్నతమైన కార్యాలు మీ అందరి జీవితంలో ప్రభు జరిగించుదురుగాక. చాలాసార్లు మన ధైర్యాన్ని చూసి కొంతమంది అంటూ ఉంటారు, ఎన్ని శోధనలున్నా మీ ధైర్యం ఏంటయ్యా? ఎన్ని అపాయాల మధ్యనున్నా మీరు ఇంకా ధైర్యంగా ఎట్లా బ్రతుకుతున్నారయ్యా? ఎంత బలహీనతలు మీ కుటుంబంలో ఉన్నా, ఎన్ని అనారోగ్యాలు మీ శరీరంలో ఉన్నా మీరు ఇంకా ధైర్యంగా బ్రతకడం గల కారణం ఏంటంటే, ఈరోజు గుండెలు చరుచుకుని ఒక మాట మనం చెప్పగలం. దానంతటికీ కారణం, మనం ఇలా ధైర్యంగా బ్రతకడం గల కారణము ఒకే ఒకటి, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన ఏ స్థితి అయినా మార్చగలిగిన గొప్ప దేవుడు కనుకే ఈరోజు మనందరం ఇటు రీతిగా ధైర్యంగా ఉండగలుగుతున్నాం. రాబో దినాల్లో కూడా ఇంకా ధైర్యంగా ఎన్ని శోధనలు వచ్చినా అడుగులు ముందుకు వేయగలుగుతాం. ఎందుకంటే మన దేవుడు అలాంటి వారు కాబట్టి. ఈ మట్లాది వారన్నా నన్ను ఎంతగానో బలపరిచిన వాక్యాన్ని ఈరోజు మీతో పంచుకుంటాను. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ మాట మనం చదవగలిగితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. సంతోషించాలి, ఉల్లాసముగా మనం ఉండాలి, ఎప్పుడు నిరుత్సాహపడొద్దు. ఎందుకో తెలుసా? మన రాజు నీతిపరుడు, ఆయన న్యాయమును జరిగించు దేవుడు, అన్యాయం అస్సలు చేసే దేవుడు కాదు. ఆయన సమాధానపరచగలిగిన దేవుడు ఆయన. ఈరోజు మనం ధైర్యంగా ఉండగల కారణం కూడా అదే, రోషముతో చెప్పగలిగిన మాట కూడా అదే. మేము ధైర్యంగా ఉండగల కారణం ఏంటో తెలుసా? మా రాజు నీతిపరుడు, మా రాజు శక్తి కలిగిన దేవుడు. తనను తాను తగ్గించుకొని ఎందుకు పనికిరాని మా జీవితాన్ని దర్శించడానికి వచ్చాడయ్యా. ఈరోజు నేనంటాను కదా, ఈరోజు మేమిట్టి సంతోషాన్ని అనుభవించడం గల కారణము, ఇట్టి సమృద్ధిని అనుభవించడం గల కారణము, శ్రమలైన, దుఃఖమైన, బాధైన, అవమానమైన వాటన్నిటి మధ్యన ఇంకా చిరునవ్వుతో బ్రతకడం గల కారణం అంతా ఒకటే, నా రాజు నీతిపరుడు కాబట్టి, నా రాజు న్యాయమును జరిగించువాడు కాబట్టి. ఈరోజు మీరు కూడా ధైర్యంగా ఉండండి. ఆయన మనల్ని సమాధానపరచగలిగిన దేవుడు. దేవుని వాక్యం ఈ మాట అంటది కదా, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటలో మరలా ప్రవేశించుడి, రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. రెండంతలుగా మేలు చేసే దేవుడు ఆయన. అదే మా ధైర్యం. నూరంతలుగా ఆశీర్వదించగలిగిన దేవుడు, అదే మా ధైర్యం. ఎన్ని ఇరుకిబ్బందులు వచ్చినా, సంఖ్యలు మా చేతులకు బిగించినా, లేకపోతే ఉరితాడే మా మెడనున్నా, ఆ క్షణాల్లో కూడా మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రియ సంగమా, ఎన్నడూ భయపడద్దు. నీ రాజు నీ కోసమే వచ్చాడు, నీ ప్రభు నీ కోసమే ఉన్నాడు. ఆయన నీ కోసమే తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయన గుండెలు చరుచుకొని సే దిస్ వర్డ్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ క్రిస్టియన్. నేను యేసు ప్రభుని నమ్ముకున్నందుకు గర్వపడుతున్నాను, అదే నా ధైర్యం అని చెప్పండి. దేవుడు మీ జీవితంలో గొప్ప సాక్ష్యాలు ప్రభు అనుగ్రహించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.